మాటపై నిలబడ్డ అసలైన ప్రజా ప్రభుత్వం, ఆత్మవిశ్వాసం పెంచిన 2 లక్షల రుణమాఫీ, కొత్త ఉత్సాహం పంచిన బోనస్, రైతు సంక్షేమమే రాజ్య సంక్షేమం అన్నది తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో తెచ్చిన వారి మాగాడు. మహిళా లోకానికి మహాలక్ష్మి ఒక కానుక. 500కే గ్యాస్ సిలిండర్, గలగలబోగే గాజుల ప్రతి వస్తువు ఒక వండర్. మహాలక్ష్మి విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పేదరికపు చీకట్లను చేస్తున్నది చిత్తు. ప్రజాపాలన ప్రభుత్వ పథకం గృహజ్యోతి తల్లుల ఆశీస్సులతో వెలుగుతున్నది తెలంగాణ ముఖ్యాతి. అందిద్దాం ఆ తల్లికి గట్టిగా చప్పట్లతో. ఇందిరా మహిళా శక్తిని అభినందిద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇందిరమ్మ మహాశక్తి, ఆ తల్లి దీవెనలతో ఇందిర మహిళా శక్తి. చల్లని దీవెనలిచ్చే తెలంగాణ తల్లి మన రాష్ట్రపు ప్రతి మహిళ చైతన్యకు కల్పవల్లి. ఇందిరా మహిళా శక్తి. అదిగో 1,00,000 కోట్ల సంక్షేమపు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలన్నిటి మహోన్నతికి కారణాలు. చలువలు కూర్చిన సంతృప్తుల నెలవులు, ఏళ్ల నాళ్ల కలదీర్చిన రేవంతు నాయకత్వం, వేనోళ్ల ప్రశంసలకు మన ప్రజా ప్రభుత్వం. యువతకు ప్రతీక కనిపిస్తుంది మన కళ్ళతో. 55,143 ఉద్యోగాల కల్పన. తెలంగాణ పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రయోజనాలు అత్యద్భుతం. ప్రజాపాలన, ప్రభుత్వ ప్రాథమ్యం, ప్రయారిటీ, యువ వికాసం. తెలంగాణ యువతలో రెట్టింపు విశ్వాసం. అందరికీ
అందరికీ వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ. అసెంబ్లీలో తొలి అడిగే మానవీయ నిర్ణయం 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అవ్యయం. కీర్తి శిఖరం మన చారిత్రక నగరం. ప్రపంచాల పోటీలో మనదే ప్రథమ స్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనమే గమ్యస్థానం. మంత్రుల బృందం ప్రజాస్వామ్య విశాల. మన తెలంగాణ నిరంతరం అభివృద్ధికి ఖజానా. ముఖ్యమంత్రి గారికి, విజయసీఎం గారికి, మధ్య ప్రజలకు